అది చాలు మానవతా స్వచ్ఛంద సంస్థ చెరుకుపేట సమీపంలోని నాగభైరవ వారి పాలెంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం అభినందనీయం, హర్షణీయం. డాక్టర్లు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో వైద్యం పట్ల అవగాహన కలిగించడానికి, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి రకరకాల. అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలూరుపేట దగ్గర ఈ నాగభైరవ వారిపాలెం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా మెడికల్ క్యాంపు వడ్లమూడి శివయ్య గారు వారి సౌజన్యంతో వారి తల్లిదండ్రుల తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ క్యాంపుని నిర్వహించడం అనేది శివయ్య గారిని అభినందిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి అనేది ఆర్థిక అంశాలు మాత్రమే పరిమితమై ఉండదు. అభివృద్ధి అనేది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న శారీరక మానసిక ఆరోగ్యానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. దాదాపు 5 గ్రామాల్లో ఇక్కడ క్యాంపు మెడికల్ క్యాంప్ భారీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వడ్లమూడి హరిబాబు గారు జ్ఞాపకార్థము మరియు మందలపు నాగమ్మ గారి జ్ఞాపకార్థము వాళ్ళ కుమారుడైనటువంటి వడ్లమూడి శివయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. మానవతా విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటేనే భారతదేశం భవిష్యత్తులో అగ్రగామిగా నిలుస్తుంది. అటువంటి వైద్యం గురించి ఇంత రిమోట్ ప్లేస్, నాగభైరవ పాలెం లాంటి రిమోట్ ప్లేస్లో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన శివయ్య గారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎంతో వ్యయ ప్రయాసం గురించి ఈ కార్యక్రమంకు దాదాపు 9 స్పెషలిస్టులు, 9 మంది ప్రత్యేక నిపుణులు వచ్చారు. అలాగే వివిధ పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చారు. ఈ క్యాంపును పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో విద్యా వైద్యంలో అభివృద్ధి చెందాలని మానవతా సంస్థ తరఫున ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.